అయ్య బాబోయ్! ఎట్టా ఉన్నారండి? సానా బెంగగా ఉందండి నాకు మాత్రం. మీతో సానా రోజులైంది కదా మాట్లాడి. అవును, నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మరి మనసారా వింటారుగా? ఒక మనిషి ఎదగాలంటే ఓర్పు, సహనం, ధైర్యం ఇంకేవో 4, 5 పదాలుంటాయి కదండీ! అయి గూడా ఉండాలండి. కానీ ఒక దరిద్రం మన నెత్తి మీద ఉందనుకోండి, మనం ఎక్కడికెళ్ళినా వెల్కమ్ చెప్పి, హాయ్ నేనున్నానుగా, నేనున్నానని నీకేం కాదని అని చక్కగా మనకి ఒక జోలపాట పాడి ఒక సైడ్ కూర్చోపెట్టిద్దండి. మరి అట్టా ఉండేది దరిద్రంతో అస్సలు పెట్టుకోకూడదండే. మరి నేను చెప్పే రెసిపీ ఏంటో కూడా మీకు వివరంగా చెప్పాలిగా. మరి నా సోది ఎప్పుడూ ఉన్నదే, నా కట్టాలు ఎప్పుడూ తీరనియి. అందుకే మీకు మాత్రం కడుపారా పెట్టడానికి నేను వచ్చేసానుగా. అయ్య బాబో! వత్తు వత్తునే రొయ్య పుట్టు కారం కూడా తెచ్చేసానండి. మరి మార్కెట్‌కెళ్ళానా, అక్కడ చిన్న రొయ్యలు బాగా కలకలలాడిపోతున్నాయండి. గబాలన ఒక పావు కిలో తెచ్చేసుకొని, ఇలా శుభ్రంగా ఇంటికి తెచ్చేసుకొని, ఇలా 4, 5 సార్లు వాష్ చేసుకున్నానండి. తర్వాత ఏం చేశాననుకుంటున్నారు? 2 నిమిషాలు ఎండబెట్టి, తర్వాత మూకిట్లోకి ఇట్టా పడేసి, అట్టా ఇట్టా డొల్లాడిచ్చేసానండి. ఇలా 2 నిమిషాలు వేడయిన తర్వాత, మరి సన్నమంట పెట్టుకోండి, పెద్ద మంట పెట్టారనుకో ఇట్టే మాడిపోతాయండి. ఇట్ట ఏం చేసుకుని ఒక ప్లేట్లో చక్కగా తీసేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో చక్కగా ఎండుమిర్చులు ఒక 22, 2 రెబ్బలు కరివేపాకు, ఒక 3 స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇట్ట వేసుకుని సన్నమంట మీద దోరగా అలా ఇలా డొల్లాడియండి దాన్ని కూడా. ఇక ఒక 10 నిమిషాల తర్వాత అటు ఇటు వేయించిన తర్వాత మీరు నూనె సుక్కేస్తారని ఆలోచిస్తున్నారా? అస్సలు నూనె సుక్కేయకూడదండి. ఈ రెసిపీ మొత్తం నూనె లేకుండా చేయాలండి. అప్పుడే మనకి పొడిగా ఉండిద్దండి, చక్కగా కమ్మగా ఉండిద్ది. అర్థం చేసుకోండి. లేదంటే నూనె వేసారంటే ఇట్లా శుద్ధలా తయారైపోద్ది. అలా కాకుండా చక్కగా నూనె లేకుండా నేను చెప్పినట్టు చేయండి. రెండోది, ఇక చక్కగా వేగిన తర్వాత మిక్సీ జార్లో ఇలా వేసేసుకొని తగినంత సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇట్లా బర్రమని తిప్పారనుకో చక్కగా మెత్తగా అయ్యిద్దండి. ఈ విధంగా అయిన తర్వాత మరి రొయ్య పొట్టు ఏం చేస్తారనుకుంటున్నారు? దాని తర్వాత ఇది మెత్తగా అయిందా, ఇప్పుడు దానిపైన రొయ్య పొట్టు కూడా వేసేసి ఇట మళ్ళీ బర్రమని తిప్పేయండి. అప్పుడు చక్కగా మీకు మూత తీయగానే అబ్బబ్బబ్బబ్బబ్బా! మన ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు మాత్రం అబ్బో ఎంత కమ్మగా వస్తుంది, అమ్మాయి ఈరోజు మీ ఇంట్లో రొయ్య పొట్టు కారమా, కూసంత మాకు కూడా వేయకూడదా, ఈరోజు వంట కూడా చేయలేదు పెద్దగా, అబ్బా స్మెల్ చూస్తేనే ఆకలి నిండిపోతుంది అమ్మాయి అనే ఒక మాట అనేస్తారండి. మీరు గబాలను పెడతారేమో, మరి మీకు లేకుండా మొత్తం పెట్టేయాల్సి వచ్చింది. అంత టేస్టీగా ఉండేది, కూసంత ఆలోచించుకోండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో చక్కగా మీరు ఈ రొయ్య పొట్టు కారం వేసుకుని ఎంత కమ్మగా తినాలంటే, ఆహా ఏమి రుచి ఆనరామై మరచి రోజు తిన్నావని మోజే తీరనిది అలా ఉండిద్దండి. మరి నెల రోజు వరకు పక్కాగా ఉండిద్ది. మీరు చక్కగా నీళ్ళు చుక్క లేకుండా ఏదైనా బాక్స్లో పెట్టుకొని చక్కగా బయటే పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో కూడా అక్కర్లేదు. ఎప్పుడు కావండి అప్పుడు అమ్మగా తినచ్చు. ఇక ఏంటంటే పాటలు తన్నుకుంటూ తన్నుకుంటూ వచ్చేస్తాయండి. సరే వెళ్ళొస్తానే, బాయ్ అండి.